తెలంగాణ బేఖాతరు 2 రాష్ట్రాలపై 2 నాల్కలు. ఏపీకి జీ హుజూర్. 11 ఏళ్లుగా కేంద్రంలోని బీజేపీ సర్కార్ తీరిదే. అంత వాస్తవం 100%. నిజంగా చెప్తున్నా బీజేపీ కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ కంటే లేకపోతే ఇంకొకరికంటే అత్యంత అన్యాయం చేస్తుంది బీజేపీ పార్టీ. ఈ బీజేపీ పార్టీ అనేది తెలంగాణలో గనక ఇంకా కూడా ప్రజలు నమ్మితే దానంత దురదృష్టం దానంత అదేం లేదు. ఎందుకంటే ఒక్క సున్నా బడ్జెట్ ఇంతవరకు ఒక కేంద్రం నుంచి రావాల్సిన జీఎస్టీ నిధులు ఈ రాష్ట్రం నుంచి ఈ హైదరాబాద్ నుంచి పోతున్న నిధులతోటి బతుకుతున్న కేంద్రం ఎంత చిన్న చూపు అంటే అసలు తెలంగాణ ఏర్పడడాన్నే ఈ కేంద్ర ప్రభుత్వం ఉన్న మోడీకి నచ్చలే. ఆయన అంటాడు మేము అసలు మొత్తం తల్లి బిడ్డను గాయమని చెప్పేసి అసలు దీని మీద ఎంత విషం కక్కాలో తెలంగాణ మీద ఈ బీజేపీ చీఫ్ కక్కుతూనే ఉన్నారు. అయినా కూడా తెలంగాణ ప్రజలు ఆదరిస్తూనే ఉన్నారు బీజేపీని అంతో ఇంతో. ఇట్నే కొనసాగితే ఒక రోజు అదొస్తుంది, మళ్ళీ అధమ స్థాయికి బీజేపీ పడిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు అవసరం కాబట్టి ఏపీకి ఏం కావాలంటే అది చేస్తున్నటువంటి ఈ బీజేపీ ఇక్కడ 8 మంది ఎంపీలు 8 మంది ఎమ్మెల్యేలు ఉండి కూడా తీసుకొచ్చింది జీరో, చేస్తున్న అభివృద్ధి కూడా జీరో. వాళ్ళతోటి ఏం కాదు, ఏది పడితే అది మాట్లాడాలి. ప్రశాంతంగా ఉన్నటువంటి హైదరాబాద్ని మళ్ళీ మత కల్లోలం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు తప్ప అసలు ఒక సబ్జెక్ట్ లేదు, ఒక సరుకు లేదు, ఒక సబ్బ లేదు. ఇష్టానుసారంగా వాళ్ళ మీద ఫోన్ ట్యాపింగ్ అంటారు, వాళ్ళ మీద ఇదేదో అంటారు అదేదో అంటారు తప్ప కానీ మేము ఇది తెచ్చినాము, మేము సెంట్రల్ ఫండ్స్ అనేది రాష్ట్రాల వారీగా రావాల్సిన నిధులే వస్తాయి. కానీ వీళ్ళు మేము ఎవరు బీజేపీ నాయకులం, మేము బీజేపీ ప్రజాప్రతినిధులం, ఈరోజు తెలంగాణ ప్రజల కోసం మేము ఇది చేసినాము అని చెప్పేసి ఒక మంచి పని ఏదో చెప్పుకుంటే నేను చెప్తున్నా. 2 మంత్రులు ఉన్నారు, ఒక కేంద్ర మంత్రి, ఒక సహాయ మంత్రి, 4 ఎంపీలు, 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు. ఏం వీళ్ళ వల్ల జీరో. చెప్తున్నా కదా, తెలంగాణని అస్తవ్యస్తం చేయడానికి కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువ కంకణం కట్టుకుంది బీజేపీ పార్టీ. అందుకని తస్మాత్ జాగ్రత్త. తెలంగాణ ప్రజానీకం గుర్తుపెట్టుకోండి. అటు కాంగ్రెస్ కన్నా అరే మేము తెలంగాణ ఇచ్చినాం అని రాష్ట్రాన్ని కాపాడుకుందామని ఉంటుందేమో కానీ బీజేపీని మాత్రం ముక్కలు చిక్కలు చేస్తుంది. చెప్తున్నా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అత్యంత అధమ స్థాయికి దిగజారుస్తుంది. అందుకని నమ్మదు, ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. బీజేపీని మాత్రం వాళ్ళతో ఏం కాదు, ఇంకా కావాలంటే తెలంగాణ రాష్ట్రాన్ని అంత నీత స్థానికి దిగజార్చాలనో అంత జారుతారు తప్ప ఇక వాళ్ళని నమ్ముకుంటే మాత్రం అదే చెప్తున్నా. ఏదేమైనా సెంట్రల్ నుంచి కూడా వాళ్ళు చిన్న చూపు ఏదో తలుపు పెట్టి తెలంగాణ ఇచ్చారని చెప్పేసి తల్లిని చంపి బిడ్డను బతికించని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి విధానాన్ని చూస్తున్నాం. వాళ్ళతోటి ఏం కాదు, తెలంగాణ ఆత్మగౌరవం అస్తిత్వం ప్రజలకు అది కాబట్టి వాళ్ళు ఏదో మత రాజకీయాలు కుల రాజకీయాలు చేస్తా ఈరోజు ఏదో రెచ్చగొడతా అని చెప్పేసిన ధోరణి అనేది హైదరాబాద్లో నడవదు. ఎందుకంటే హైదరాబాద్ మినీ ఇండియా. ఇక్కడ సబ్బండ వర్గాలు బతుకుతాయి, సబ్బండ వర్గాలు హ్యాపీగా ఉన్నాయి. ఇక్కడ ఎంత రీసోర్సెస్ ఉన్నాయో లేకపోతే ఎంత అద్భుతంగా అభివృద్ధి చేసుకోవచ్చో హైదరాబాద్లో చేసుకునేంత అవకాశం ఉంది. కాకపోతే ఈ బీజేపీ అనేది వస్తే మాత్రం చాలా విపరీతమైన చిచ్చు అయితే వస్తుంది. తస్మాత్ జాగ్రత్త.